క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ రోజున మరి చక్కని సందేశాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో మన అపోస్తులైనటువంటి పేతురు గారు తన జీవితంలో మరి తాను అనుభవించినటువంటి సేవ విషయంలో కూడా ఆయన బహు జాగ్రత్త కలిగి తన యొక్క సేవకులకు తన జీవితంలో తాను పొందవలసినటువంటి గొప్ప ఆ యొక్క రక్షణ అనగా ఒక రక్షణ మార్గములో నడవడానికి మమ్మల్ని అందరినీ కూడా నడిపించడానికి అతి శ్రేష్టమైనటువంటి గొప్ప వాక్య అనుభవం మనకు తెలియపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ వాక్యములో మనము చూసినట్లయితే దేవుని గొప్ప ఆశీర్వాదము మరి ఇక్కడ చక్కగా రాయబడి ఉన్న విషయంలో మనము చూసినట్లయితే ఒకసారి నేను చదువుతాను చూడండి. ఇక్కడ మొదటి అధ్యాయములో 2వ అధ్యాయం మొదటి అధ్యాయంలో 5వ వచనం, ఆ హేతువు చేత మీ మట్టుకు మీరు జాగ్రత్త గలవారై ఏం చేయాలంట? మీ మట్టుకు మీరే, మా మట్టుకు కాదు. అపోస్తలుడైనటువంటి పేతురు గారు చెప్తా ఉన్నారు, ఈ హేతువు చేత మీ మట్టుకు మీరు జాగ్రత్తగా పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమందు జ్ఞానము. ఇక్కడ చాలా సద్గుణమందు జ్ఞానము. ఈ చాలా చక్కని ఒక సందేశాన్ని మనకు ఇక్కడ పేతురు గారు మనకు సెలవిస్తున్నారు. ఎందుకంటే జ్ఞానమందు ఆశ నిగ్రహమందు సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనండి అని. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో తండ్రి అయిన దేవుడు మనకు చేసినటువంటి గొప్ప ఈ యొక్క రక్షణానుభవము, ఈ రక్షణానుభవములో మనం ముందుకు సాగుతూ ఉన్నాం. ఎందుకంటే మన విశ్వాసము ఎలాంటిది? మన తండ్రి అయిన దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, ఆవగింజంత విశ్వాసము నీకుంటే చాలు అని కదా. ఆవగింజంత విశ్వాసము నీకుంటే చాలు, అంతే. పరలోక రాజ్యం నీదే. కాబట్టి ఆ నీది అనుకున్నటువంటి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి రాజ్యము కొరకు నువ్వు ప్రయాసపడాలి కదా. అయితే మన జీవితంలో శ్రేష్టమైనటువంటి దాని కొరకు మనం ప్రయాసపడుతూ ఉన్నాం, మనం పరిగెత్తుతూ ఉన్నాం, మన పరుగు పరిగెత్తుతూ ఉన్నాం. మరి ఎంతవరకు మనం పరిగెత్తాలి? ఎంతవరకు మన భక్తిని కాపాడుకోవాలి అంటే ఇక్కడ వాక్యములు సూచినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఒకసారి చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, నేను ముగిస్తాను, సహోదరులు ఉన్నారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చూడండి కదండి. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతనైనను మెప్పైనను ఉండిన ఎడలా, ఏవి సత్యమైనయో, ఏవి మాన్యమైనయో, ఏవి న్యాయమైనయో, ఏవి పవిత్రమైనయో, ఏవి రమ్యమైనయో, ఏవి ఖ్యాతి గలయో, వాటి మీద దేని మీద ఉంచాలి ధ్యాస? ఇప్పుడు మనం మన విశ్వాసం ఏంటిది? ఒకసారి చూడండి. మనకి ఏది ఖ్యాతి గలది, ఏది శ్రేష్టమైనది, ఏది అమూల్యమైనది? ఇహాలోకమైనది కాదు, ఇహాలోక సంబంధమైనది ఏది కూడా మనకు ప్రాముఖ్యమైనది కాదు. ఏంటంటే ఇక్కడ ఏమంటున్నాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో, మెట్టుకు సహోదరులారా, ఏది యోగ్యమైనది? ఏది యోగ్యమైనది? నరకమా లేక పరలోకమా? పరలోకమే. ఎందుకంటే అక్కడ ఆకలి లేదు, దాహము లేదు, దప్పిక లేదు. అది యోగ్యమైనది.
ఆ యొక్క పరలోక రాజ్యములో మన తండ్రి అయినటువంటి దేవుడు ఉంటాడు అక్కడ. ఆ దేవుని సన్నిధిలో నువ్వు ఉండాలి, దేవునితో నువ్వు ఉండాలా. దేవునితో ఉండాలని, దేవునితో నడవాలి. నువ్వు ఆ నడక నేర్చుకోవాలా కదా. అది నీకు రమ్యమైనది, నీ జీవితంలో అది రమ్యమైనది. నీకు నరకము కాదు, ఈ లోకము కాదు. ఏంటంటే నరకము, అగ్నిగుండము. అగ్ని ఆరదు, పురుగు సావదు. ఏది కావాలా? రెండే రెండు దారులు. ఏ దారి కావాలో తెలుసుకో. కనుక ఇక్కడ ఏమంటే యోగ్యమైనవి మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమో, ఏవి మాన్యమైనయో, ఏవి న్యాయమైనయో, ఏవి పవిత్రమైనయో, ఏవి రమ్యమైనయో, ఏవి ఖ్యాతి గలయో వాటి మీద ధ్యానముంచుకొనుడి అని. సౌదులారా, శ్రేష్టమైనది, రమ్యమైనది ఎక్కడుంది? రమ్యమైనటువంటి స్థలము. ఆ స్థలములో నువ్వు ఉండాలి. దేవుడు నీకు ఇవన్నీ ఇక్కడ యాలోక సంబంధమైనది నువ్వు ఒకవేళ మాన్యం అనుకుంటే అక్కడ నువ్వు పోగొట్టుకుంటావు. అది నీకు దొరకదు. ఇక్కడనే మాన్యము కావాలంటే ఇక్కడ నువ్వు మాన్యం సంపాదించుకుంటావు, కానీ పరలోక సంబంధమైనది పోగొట్టుకుంటావు. ఎందుకంటే ప్రియ సోదరి సోదరులారా, మరి అదే 2వ అధ్యాయంలో మొదటి వచనం నోటి చదవండి. 2 పేతురు మొదటి అధ్యాయంలో 2వ వచనం. ఏది బిడ్డ? అదే 2వ పేతురు మొదటి అధ్యాయంలోనే, అదే అధ్యాయంలోనే 2వ వచనం. తన మహిమను బట్టి, గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవభక్తి జీవమునకు భక్తిని కావలసి ఉన్నవి. కావలసినవన్నీ కూడా దేవుని గూర్చినట్టు, మన ప్రభు అయిన యేసుని గూర్చినట్టు అనుభవ జ్ఞానములు మీకు కృపను సమాధానము విస్తరించునుగా. కానీ ప్రియమైన సోదరులారా, దేవుడు మనకెంతో శ్రేష్టమైనటువంటి దీవెన మనకు అనుగ్రహించాడు. మనం ఇహలోక సంబంధమైన వారు కాదు, మనం పరలోక సంబంధికులం, మాన్యమైనటువంటి వారం. మనకు తెలుసు అన్ని కూడా, ఏది మంచిది ఏది చెడుది మనకు తెలుసు కదా. చెడు వదులుకోవాలి, మంచిది గట్టిగా పట్టుకోవాలి. అందుకే కన్నడలు అంటారు, ఒళ్ళెదను ಬಿಗಿ ಹಿಡಿ ಅಂತ, ಕೆಟ್ಟದನ್ನು ಹಾಗೆ ಮಾಡು ಅಂತ. ಒಳ್ಳೆದನ್ನು ಬಿಗಿ ಹಿಡಿ, గచ్చి ಹಿಡಿದುకో, ಒಳ್ಳೆದು గచ్చి ಹಿಡಿದುకో ಅಂತ. గట్టిగా పట్టుకో, మంచిది గట్టిగా పట్టుకో, చెడు ఏదైతే వదులుకో. కానీ చెడు మనకు అవసరం లేదు, మంచి దారి కొరకు మనం ప్రయాసపడాలి, ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలని నేను మనసారా కోరుతా ఉన్నాను. ఎందుకంటే మన సంఘం పాడైపోకూడదు. సంఘములో ఉన్న ప్రతి ఆత్మలు రక్షించబడాలి. ప్రతి ఆత్మ, ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందాలి, రక్షణ మార్గములో నడవాలని దేవుడు మనకు హెచ్చరిస్తున్నాడు. చక్కని ఒక సందేశాన్ని మరి ఈ రోజున దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రత్యేకముగా మీరందరూ కూడా పోరాడుతూ ఉన్నాడు. పౌలు గారు అంటున్నాడు, ఇదిగో నా పరుగు పరిగెత్తుతా ఉన్నాను, మంచిదాని కొరకు కదా. ఎక్కడ ఏ రీతిగా పరిగెడుతున్నాడు ఆయన? పరిగెత్తుతున్నాడు, ఎండనక వాననక చలి అనక కదా, పరిగెత్తుతూనే ఉన్నాడు. ఇదిగో నా పరుగు పరిగెత్తుతూ ఉన్నాను, నా గురి నేను తుదిముడుతూ ఉన్నాను, హల్లెలూయా అని కదా. ఎంత చక్కని పరిగెత్తుతున్నాడు కదా. మరి మీరు కూడా పరిగెత్తున్నారు కదా. ఎంతమంది పరిగెత్తా ఉన్నారు? ఈ లేట్ ఎలా పరిగెత్తారు చూడండి వాళ్ళు. టైం ఎంత అయింది? సమయానుసారముగా దేవుని సన్నిధికి సమయానుసారముగా రావాలి, దేవుని ఆరాధించాలి. ఎందుకంటే నీ పరుగు ఎక్కడ, నీ గమ్యం ఎక్కడ ఆలోచన చేసుకోండి. సమయం పోతే సమయం దొరకదు, ఆశీర్వాదం పోయిందంటే ఆశీర్వాదం దొరకదు. నథింగ్ దొరకదు అది. అయ్యో
చివరికి లాస్ట్కి పోయినా నాకు పర్వాలేదంటే అది కాదు. ఫస్ట్ ఆరాధన. ఇక్కడ చదివిన వాక్యము వింటేనే, ఇక్కడ ఏదైతే చదవబడినటువంటి వాక్యానుసారముగా దేవుడు మొట్టమొదటి మాట ఇక్కడ దైవ సేవకుని ద్వారా ప్రారంభిస్తున్నాడు, అదే వాక్యము నీకు ఆశీర్వాదం. అది వినాలి నువ్వు. తర్వాత విన్నదంతా వట్టిదే. అది నీ అనుభవ జ్ఞానం కొరకు నేను అభివృద్ధి పరుస్తూ ఉంటుంది. ఈ మొక్కకి ఫస్ట్ నీళ్ళు పోయాలా, ముందు ఎరువు వేస్తాం. ఎరువు పోసిన తర్వాత ఏం చేస్తాము? ఎరువు వేసిన తర్వాత వెదుగుతుంది అది. అమ్మా, ఇది వెదగాలంటే ఏం చేయాలి? నీరు పోయాలా, ఎరువు వేయాలి. కానీ ఎరువు వేసిన తర్వాత అది పెరగదు. వేరే వేసి ఇలాగే పెట్టు, ఎదుగుతుందా? ఎదగదు. నీళ్ళు పొయ్యాలి. ఎప్పుడైతే నువ్వు చల్లగా నీళ్ళు పోస్తావో ఆ చల్ల నీళ్ళే దానికి పెరుగుతుంది, పెరుగుదల దయచేస్తుంది. అలాగే నీ జీవితంలో కూడా మొట్టమొదటిగా చదవబడిన వాక్యమే నీకు జ్ఞానానికి, నీ యొక్క జీవితానికి అభివృద్ధి పరుస్తుంది, నీకు అనుభవ జ్ఞానం కలిగిస్తుంది. ఇక్కడ రెండవ వచనంలో ఏమంటున్నాడు? ఇంకొకసారి చదవండి, నేను ముగిస్తా. ఇంకొకసారి చదివమది. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానముగా ఆయన దైవ భక్తి, దైవ శక్తి, జీవమునకును భక్తికి కావలసినవన్నిటినీ మనకు దయచేయును. ఏం చేయాలంట? ఏ దానికి పనిచేస్తుంది అది? ఇప్పుడు చెప్పండి, ఏ దానికి? పిలిచిన వాడు ఎందుకు పిలుస్తున్నాడు ఆయన? నీ గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానములు, ఆయన దైవశక్తి, ఆయన దైవశక్తి జీవమునకును దైవ భక్తికిని కావలసిన అన్నియు ఆయన దయచేయును. ఎరువేస్తావు, నీళ్లు పోస్తావు, ఆ రెండు ఈ చెట్టుకు అభివృద్ధి పరుస్తుంది. అలాగే దేవుని యొక్క అనుభవ జ్ఞానము కూడా నీ భక్తికిని, నీ దైవ శక్తికిని, అవన్నీ కూడా దేవుడు చక్కగా తన జీవమును నీకు అనుగ్రహిస్తాడు. ప్రియ సోదరులారా, పేరుకు మాత్రమే మనం క్రైస్తవులము కాదు. మనము క్రైస్తుని, యేసు క్రీస్తు బిడ్డలం. మనం క్రీస్తు బిడ్డలం. మన కొరకు ప్రాణం పెట్టిన ఆ ప్రియ రక్షకుడైనటువంటి ఆ తండ్రి సొత్తై ఉన్నాం మనం. కనుక మనం ఒట్టివారము కాదు, గట్టివారము, పిరికి వారము కాదు మనం కదా, సిగ్గుపడే వారము కాదు, బలవంతులం. కనుక దయచేసి మన తండ్రి అయినటువంటి దేవుడు చెప్పిన ప్రతి వాక్యానుసారముగా దేవుడు మనకి ఇవ్వబడినటువంటి అనుభవ జ్ఞానము ద్వారా మనం ఎదగాలి. ప్రభువు రాకడ కొరకు సిద్ధపడాలి. నా తండ్రి నా కొరకు రమ్యమైనది చక్కని ఇల్లు కట్టించాడు అక్కడ కదా. ఆ ఇంట్లో నేనే ఉండాలా, నేను అక్కడ ఉండాలా కదా. నువ్వు ఉండాలా లేక నువ్వు కట్టిన ఇల్లు ఎవరు ఉండాలమ్మా? నువ్వే ఉండాలా. నీ కొరకు కట్టాడు అక్కడ దేవుడు. ఆ ఇంట్లో నువ్వే ఉండాలి, ఇంకా వేరే వాళ్ళది ఉండదు కాదు అక్కడ. నా కుమార్తె వస్తుంది, నా కుమారుడు వస్తాడు, చక్కని ఇల్లు కట్టాలని నీ కొరకు కట్టాడు అక్కడ. అందుకే అంటున్నాడు, నీ హృదయం కలవరపడని ఎక్కువని, ఏడవకు, దుఃఖించకు, నా తండ్రి అయిన దేవుడు నమ్మావు కదా, అలాగే నన్ను కూడా నమ్ము. నేను పరలోకానికి వెళుతున్నానంటే ఒట్టిగా వెళ్ళడం లేదు, నీ కొరకే వెళుతా ఉన్నాను. తిరిగి నేను వస్తాను, వచ్చి నిన్ను నేనుండే స్థలములో నువ్వు కూడా ఉండులాగునా మరలా వచ్చి నేను తీసుకొని వెళతానని గట్టిగా వాగ్దానం చేశాడు తండ్రి. మరి ఆ తండ్రి కొరకు మనం ఎదురు చూడాలి కదా, నువ్వు వెదగాలి కదా. వెతుకుదాం,
ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. చెప్పబడిన కొద్ది వాక్యము దేవుడు మీకు ఆత్మీయాహారం కొరకును మీ దేహబలం కొరకు దేవుడు మిమ్మల్ని దీవించి తన కృపలో కాపాడి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.